ఒక దేశంలో చనిపోయిన మనిషిని నరికేసి పక్షులకు ఆహారంగా వేస్తారు. మరొక చోట చనిపోయిన శవాన్ని మళ్ళీ సమాధి నుంచి బయటికి తీసి డ్యాన్స్ చేస్తూ పండుగలా సెలబ్రేట్ చేస్తారు. ఇంకొక దేశంలో ఆ శవాన్ని కాల్చి వచ్చిన బూడిదతో గాజు బంతులు తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటారు. మరొక చోట చనిపోయిన వ్యక్తిని చెట్టులో పెట్టి తలుపు వేసేస్తారు. ఇవి సినిమాలు కాదు, ఇప్పటికీ ఈ ప్రపంచంలో నిజంగా జరుగుతున్న అత్యంత విచిత్రమైన అంత్యక్రియలు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చూస్తే చనిపోయిన వ్యక్తి శవాన్ని కాలుస్తారు లేదా పూడుస్తారు. అదే ఇస్లాం వాళ్ళు అయితే చనిపోయిన వ్యక్తి శరీరాన్ని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం గ్రీన్ కలర్ ఉండే బట్టలు చుట్టి ఆ శవాన్ని సమాధి చేస్తారు. ఇంకా క్రిస్టియన్స్ అయితే ఎలా చేస్తారో మనం చూసే ఉంటాం. చనిపోయిన వ్యక్తి శరీరంను ఒక శవపేటికలో పెట్టి ఆ శవపేటికను భూమిలో సమాధి చేస్తారు. సో ఇప్పటి వరకు ఈ విషయాలు మనలో అందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలో అత్యంత విచిత్రమైన అంత్యక్రియల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నంబర్ 1, ఫ్యాంటసీ కోఫెన్స్ గానా. ఆఫ్రికాలోని గానా అనే ప్రదేశంలో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అదే ఫ్యాంటసీ కోఫెన్స్. అంటే వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఒక చేపలు పట్టేవాడు చనిపోతే ఆ శవానికి చేప మాదిరి ఒక శవపేటికను తయారు చేస్తారు. అదేవిధంగా ఒక షూస్ రెడీ చేసేవాడు చనిపోతే వాడి శవానికి ఒక షూ టైప్లో ఉన్న శవపేటికను తయారు చేస్తారు. అలా వారు చేసే పనిని ఇష్టంగా ఉండాలి అని వారు చేసే పనికి సంబంధించిన వస్తువును శవపేటిక రూపంలో రెడీ చేసి అందులో వారి శవాన్ని పెట్టి భూమిలో సమాధి చేస్తారు. ఈ విధంగా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ సంతోషంగా ఉండి భూమి మీద నుంచి ఏమీ బాధ లేకుండా పైకి వెళ్ళిపోతుందని నమ్ముతారు. నంబర్ 2, బరియల్ బీట్స్. సౌత్ కొరియాలో కూడా చనిపోయిన వ్యక్తిని ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఎలా అయితే కాలుస్తారో అలానే చేస్తారు. అయితే కాల్చిన తర్వాత వచ్చే బూడిదను మనలాగా నదిలో పారవేయకుండా ఆ బూడిదను కంప్రెస్ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి దానికి రంగులు వేస్తారు. అలా ఆ బాల్స్ అన్నింటినీ ఒక ట్రాన్స్పరెంట్ గాజు సీసాలో ఆ చనిపోయిన వ్యక్తి గుర్తుగా తమ ఇంట్లోనే భద్రంగా ఉంచుకుంటారు. దీనిని బరియల్ బిట్స్ అని పిలుస్తారు. కొంతమంది వీటితో బ్రాస్లెట్స్ తయారు చేసుకుని వాళ్ళ గుర్తుగా హ్యాండ్స్కి వేసుకుంటారు. టవర్ ఆఫ్ సైలెన్స్. జొరాస్ట్రియన్స్ వాళ్ళు ఒక శవాన్ని భూమిలో సమాధి చేయడం లేదా కాల్చడం లాంటివి చేస్తే అది పొల్యూషన్ అవుతుందని నమ్ముతారు. అందుకే వాళ్ళు చనిపోయిన శవాన్ని ఒక ప్రదేశంలో టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక ఎత్తైన టవర్ పైన ఈ విధంగా విసిరేసి వెళ్తారు. ఈ టవర్ చుట్టుపక్కల ఎవ్వరూ కూడా వెళ్ళరు. అందుకని వేసిన కొన్ని నిమిషాల్లోనే పక్షులు దాన్ని తినేసి అక్కడే ఎముకలను వేసి వెళ్తాయి. ఈ విధంగా చేయడం వల్ల నేచర్ వల్ల పుట్టిన శరీరం తిరిగి నేచర్కే ఇస్తున్నాం అని వాళ్ళు బలంగా నమ్ముతారు. స్కై బరియల్. టిబెట్ అనే ప్రదేశంలో ఒక మనిషి చనిపోతే ఆ శవాన్ని ఒక ఎత్తైన ప్రదేశంలో కొండలపైకి తీసుకుని వెళ్తారు. అక్కడ లోకపాసన అనే సన్యాసులు వచ్చి ఆ శవాన్ని 30 భాగాలుగా కట్ చేసి పక్షులకు ఆహారంగా వేస్తారు. ఆ గద్దలు ఆ శరీరంలో ఉన్న ఎముకలతో సహా అన్ని భాగాల్ని తినేస్తాయి. అలా చేస్తారని తెలిసి అక్కడ శవానికి సంబంధించిన ఫ్యామిలీ ఆ శవాన్ని చూడలేక అక్కడే వదిలిపెట్టి వెంటనే రిటర్న్ వచ్చేస్తారు. వాళ్ళు పక్కకి వెళ్ళిన వెంటనే ఈ ప్రక్రియ మొదలు పెడతారు. ఇలా చేయడం వల్ల ఆ శవం సంతోషంగా ప్రకృతిని వదిలి వెళ్తుంది అని భావిస్తారు. ఫామాదిహానా. మడాగాస్కర్లోని మలసి తెగవారు అనుసరించే ఒక వినూత్నమైన అంత్యక్రియల సాంప్రదాయాన్ని ఫమాదిహానా అని పిలుస్తారు. దీనిని స్థానిక భాషలో ఎముకలు తిప్పడం అని అంటారు. తమ పూర్వీకుల ఆత్మలు పూర్తిగా భూమిని వదిలి వెళ్ళవని, శరీరం పూర్తిగా శిథిలమయ్యే వరకు అవి తమ కుటుంబంతోనే ఉంటాయని వారు నమ్ముతారు. అందుకే వారి జ్ఞాపకార్థం ఈ వేడుక నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు తమ పూర్వీకుల మృతదేహాలను సమాధుల నుంచి బయటికి తీస్తారు. పాత బట్టలను తొలగించి మృతదేహాలకు కొత్త పట్టు వస్త్రాలను చుడతారు. ఆ మృతదేహాలను తలలపై ఎత్తుకొని మ్యూజిక్, పాటలు, డ్యాన్సులతో సమాధి చుట్టూ ఊరేగిస్తారు. ఈ సమయంలో కుటుంబ విశేషాలను, కొత్తగా పుట్టిన పిల్లల వివరాలను మృతదేహాల వద్ద చదువుతూ వారి ఆశీస్సులు కోరుకుంటారు. సాధారణంగా ప్రతి 5 నుంచి 7 ఏళ్లకోసారి మెడాగాస్కర్లోని శీతాకాలంలో ఈ వేడుక జరుగుతుంది. ఇతర అంత్యక్రియల వలె ఇది విచారకరంగా ఉండదు. ఇది ఒక పండుగ వలె బంధుమిత్రులంతా కలిసి జరుపుకునే భారీ విందు వేడుక. వేడుక నిర్వహణకు అధిక ఖర్చు అవ్వడం మరియు ఆరోగ్య కారణాల వల్ల ప్రస్తుతం ఈ సాంప్రదాయం కనుమరుగవుతూ వస్తుంది. గోబెన్ క్రిమేషన్. బాలి. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో హిందువులు నిర్వహించే అత్యంత పవిత్రమైన అంత్యక్రియల సాంప్రదాయాన్ని గాబెన్ అని పిలుస్తారు.
మనిషి మరణించిన తర్వాత ఆత్మ శరీరం నుంచి విముక్తి పొంది పునర్జన్మకు లేదా మోక్షానికి అర్హత సాధించాలంటే అగ్ని సంస్కారం అత్యంత అవసరమని వీరు నమ్ముతారు. ఈ వేడుక ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. పూజారి నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారమే నిర్వహిస్తారు. మృతదేహాన్ని బడే అని పిలిచే వెదురు కాగితాలతో తయారు చేసిన ఎత్తైన గోపురం వంటి నిర్మాణంలో ఉంచుతారు. ఈ గోపురాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లేటప్పుడు జిగ్ జాగ్ పద్ధతిలో తిప్పుతూ వెళ్తారు. దుష్టశక్తులను తప్పుదోవ పట్టించి ఆత్మను రక్షించడానికి ఇలా చేస్తారు. చివరగా మృతదేహాన్ని లెంబు అనే పిలిచే ఎద్దు ఆకారంలో చెక్కపెట్టెలో ఉంచి దహనం చేస్తారు. ట్రీ బరియల్ ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ శవాన్ని ఒక పెద్ద చెట్టుకి రంధ్రం చేసి అందులో శవాన్ని పెడతారు. అలా పెట్టి దాన్ని క్లోజ్ చేయడానికి ఒక కట్టెల డోర్ని రెడీ చేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ ఆత్మ ఆ చెట్టులో ఉండిపోతుందని, ఆ చెట్టు ఇంకా పెరుగుతూ పచ్చగా ఉంటే ఆత్మ కూడా సంతోషంగా ఆ చెట్టులో ఉంటుంది అని వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు చనిపోకముందు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఏ చెట్టులో వాళ్ళని పాతిపెట్టాలో బ్రతికున్నప్పుడు వాళ్ళే నిర్ణయించుకోవాలి. గోస్ట్ మ్యారేజ్ సౌత్ సుడాన్. ఆఫ్రికాలోని సౌత్ సుడాన్ అనే దేశంలో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఒకవేళ మగవాళ్ళు పెళ్లి కాకముందు చనిపోతే ఆ వ్యక్తికి బ్రతికి ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ అన్న, తమ్ముడు లేదా వాళ్ళకు సంబంధించిన బంధువులతో ఆ అమ్మాయి పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఈ విధంగా అమ్మాయి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళతో కలిసి ఉండొచ్చు. కానీ ఆ పుట్టిన పిల్లల్ని మాత్రం చనిపోయిన వ్యక్తికి పుట్టిన పిల్లలు అని వాళ్ళు భావిస్తారు. ఆ అమ్మాయికి చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే పూర్తి హక్కు ఉంటుంది. అలా పెళ్లి కాని వ్యక్తికి ఇలా చేయడం వల్ల ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ సంతాన రూపంలో అక్కడే ఉంటారు అని వీళ్ళు బలంగా నమ్ముతారు. హ్యాంగింగ్ కోఫెన్స్ ఫిలిప్పైన్స్. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా ఫిలిప్పైన్స్లో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఒక శవపేటికలో పెట్టి ఆ శవపేటికను ఒక ఎత్తైన కొండ మీదకి తరలిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ శవం తొందరగా స్వర్గానికి చేరుతుందని వాళ్ళు నమ్ముతారు. అయితే ఇప్పుడు కూడా ఫిలిప్పైన్స్ దేశంలో చాలా శవాలు కొండ మీద ఉండడం మనం చూడవచ్చు. క్యానిబల్ ఫెనరల్స్. ఈ ఫ్యాక్ట్ గురించి నేను చదివేటప్పుడు కొంతసేపు నా మైండ్ పనిచేయలేదు. ఎందుకంటే అమెజాన్ అడవిలో ఉండే కొంతమంది ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని కాల్చి తింటారు. చివరగా ఉండే ఎముకలు మాత్రమే వాళ్ళు సమాధి చేస్తారు. ఈ విధంగా చేస్తే ఆ శవం ఎక్కడికి వెళ్లకుండా వారి దగ్గరే వారి మధ్యలో ఉంటుందని వాళ్ళ నమ్మకం. సో ఫ్రెండ్స్, ఇవే ప్రపంచంలో అత్యంత విచిత్రంగా అనిపించే అంత్యక్రియలు. అయితే వీటిని కొన్ని చోట్ల కొంతమంది ఇంకా పాటిస్తున్నారు, కొంతమంది బ్యాన్ చేశారు. ఇంతకీ ఈ వీడియో చూశాక మీకు ఎలా అనిపించింది అండ్ ఏ ఫ్యాక్ట్ మీకు ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.